సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సాధారణంగా పిల్లలకు పరీక్షలంటే తండ్రి వచ్చి కుమారుణ్ణి పరీక్షా కేంద్రం దగ్గర దింపి వెళ్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. తండ్రికే పరీక్షలున్నాయి, కుమారుడు వచ్చి తండ్రిని పరీక్షా కేంద్రం దగ్గరికి దింపి వెళ్లాడు. ఇదేదో వింతగా ఉంది కదా. ఈ ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగింది. చదువుకు వయసుతో పనిలేదని నిరూపించారు నిజామాబాద్ జిల్లాకు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 7-10 వయసులో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్ బిఎస్ఎన్ఎల్లో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి 2007లో రిటైర్డ్ అయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ ప్రారంభం కాగా నిజామాబాద్ శివారులోని బోర్గంపీ కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు. శనివారం తన కుమారుడు ఆయనను పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు. పరీక్ష బాగా రాయనన్నా, అన్నింటికీ సరైన సమాధానాలు రాయు అంటూ తండ్రికి జాగ్రత్తలు చెప్పాడు. ఈ సందర్భంగా ఎల్లాగౌడ్ మాట్లాడుతూ, గతేడాది 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యానని, ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన చిన్నప్పుడు 7వ తరగతి చదువుకున్నానని, తర్వాత అనివార్య కారణాలతో చదువు మానేసినట్లుగా చెప్పుకొచ్చారు. అనంతరం పెళ్లి, ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతతో తీరుకుండేది కాదన్నారు. చదువంటే ఎంతో మక్కువన్నారు. మనసులో చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేదన్నారు. నిత్యం 3 నుంచి 4 గంటల పాటు పుస్తకాలు చదువుతానని, అందుకే రిటైర్డ్ అయిన తర్వాత ఓపెన్ ఇంటర్ రాస్తున్నానని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.